టీవీఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం తమిళ ప్రబంధం షెక్కిలార్ రాసినటువంటి ప్రియ పురాణం అనేటువంటి దాని నుంచి 63 నాయనార్ల యొక్క చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ చరిత్రలు మనకి తెలుగులో వచన ప్రబంధంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రాశారు. సరళ సుందరంగా రాసినటువంటి ఆ భాగంలో నుంచి మనం కథలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే కారి నాయనార్ అనేటువంటి అతను ఒక నాయనార్గా ఉన్నాడు. చిన్న చిన్న కథలుగా ఉన్నాయి. మనకి చివరి వచ్చినటువంటి నాయనార్లందరూ కూడా చాలా వాళ్ళ జీవితం మొత్తం కూడా శివధ్యానానికి ఉపయోగించారని చెప్పడం పరమార్థం. అతడు శివుడు మెచ్చి వాళ్ళని తనలో ఐక్యం చేసుకోవడం కానీ, లీనం చేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళకి వాళ్ళని తనలో కలుపుకోవడం కానీ, శివగణాల్లో ఒకరిగా చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. అట్లా ఈ కారి నాయనార్ అనేటువంటి ఆయన కూడా అంతే. ఇతడు పరమ శివభక్తుడు. కారి నాయనార్ తిరుక్కడయూర్ అనేటువంటి ఊళ్ళో కారియన్ అనేటువంటి అతను ఉన్నాడు. అతడు సకల విద్యలు తెలిసినటువంటి అతను, సకల శాస్త్రాలు చదువుకున్నటువంటి అతను, మంచి శివయోగి, శివుడి కథలు అన్నీ కూడా చదువుకున్నటువంటి వాడు, శివుడి పట్ల అనురక్తి కలిగినటువంటి వాడు, నిష్కళమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, నిశ్చయమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, సంకల్ప సిద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి కారి నాయనార్ అనేటువంటి అతను చక్కటి కవి. తమిళ ప్రబంధాలు ఎన్నో రాశాడు. కవిత్వంతోనే శివుణ్ణి మెప్పించాడు. కవిత్వంతో శివుడిని మెప్పించడం జరిగింది. ఆ కవిత్వం ఏంటి అంటే కోరికోవై అనేటువంటి చక్కటి తమిళ ప్రబంధాన్ని అతడు రచించడం జరిగింది. కోరికోవై అనేటువంటి తమిళ ప్రబంధాన్ని రచించి చక్కగా పత్తికాలు పడిగాలు పాడి శివుణ్ణి మెప్పించి ఆఖరికి శివుడిలో లీనమైపోయినటువంటి వాడనమాట కారి నాయనార్. అతడు కూడా ఒక నాయనార్గా ఈ నాయనార్ల చరిత్రలో చెప్పబడుతూ ఉన్నాడు. నీశ్రశీర్ నెడుమార్ నాయనార్ అనేటువంటి అతను మరొక్క నాయనార్. నీశ్రశీర్ నెడుమార్ నాయనార్ ఇవన్నీ కూడా తమిళం పేర్లు. మనకి తెలుగు వాళ్ళని చెప్పుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే. తమిళ పేర్లతో, తమిళ ఊర్లతో, తమిళ పేర్లతో, తమిళ గుడులతో, అక్కడ వీధి వీధికి ఒక గుడి, పట్టణానికి ఒక గుడి. ఆ గుళ్ళు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనకి నిజంగా మన తెలుగుదేశం ఉత్తర దేశంలో కొంచెం అలంకరణ తక్కువ. అక్కడ పువ్వులు కూడా అన్ని రకాల పువ్వులు దొరకవు. మనకు బంతి పూలు, తర్వాత జిల్లేడు, ఎక్కువ కాశీ విశ్వేశ్వరాలయంలో కూడా మనం జిల్లేడు పూలు బంతి పూలతోనే చూస్తూ ఉంటాం సాధారణంగా. మిగిలిన పూలు మనకు ఎక్కువ దొరకవు. మల్లెపూలు అవన్నీ మన దగ్గర దొరికినట్టు అన్ని రకాల పూలు దొరకవు అక్కడ. అందుకని ఆ పూలతోనే శివుడికి అవే కదా ఇష్టం. జిల్లేడు చాలా ఇష్టం, వినాయకుడికి కూడా ఇష్టం. ఆ తర్వాత బంతిపూలు మన దగ్గర అసలు పనికే రాదంటారు పూజకి, కానీ అక్కడ బంతిపూల దండలే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అభిషేక ప్రియుడు కాబట్టి పాలు నీళ్లు ప్రధానం ఆయనకి. కానీ మన దగ్గర ఏంటి అంటే దక్షిణ ప్రాంతం అంతా కూడా పూలు రకరకాలు దొరుకుతాయి. మన అదృష్టం అది. ఎన్ని రంగుల పూలు, ఎన్ని సువాసన కలిగినటువంటి ఎంత మంచి మంచి పూలు, రకరకాలైనటువంటి పువ్వులు, పుష్పాలు, సుగంధభరితమైనటువంటి పుష్పాలు మనకి ఉంటాయి. ఆ సుగంధభరితమైనటువంటి పుష్పాలన్నీ కూడా ఇక్కడ తమిళ ప్రాంతంలో మరీ ఎక్కువ. ఇంకా అక్కడ దీపాలు కూడా చాలా ఎక్కువ. మన దగ్గర దీపాలు ఏంటంటే గుళ్ళో ఆ గుడి నిర్మాణమే వేరుగా ఉంటుంది. ఆ గుళ్ళో ఏంటంటే ప్రధాన ఆలయంలో కూడా బయట కూడా చిన్న చిన్న గూళ్ళు ఇట్లా కట్టబడతాయి. ఆ చిన్న గూళ్ళు కట్టబడి ప్రధాన ఆలయంలో కూడా ఆ చిన్న గూళ్ళ నిండా కూడా దీపాలు పెట్టేస్తారు. రోజు అంత ఎత్తున దీపాలు ఎట్లా పెడతారనేది మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అవేం బల్బులు కాదు. మళ్ళీ మనమేదో ఇవాళ రేపు ఎలక్ట్రిసిటీ బల్బులు తెచ్చుకొని పెట్టుకున్నాం అన్నట్టు కాదు. అచ్చంగా నూనె దీపాలు పెడతారు. అది మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కళ. తమిళల్లో మనకి ఆ తమిళ దేవాలయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కళ ఏం కనిపిస్తుందంటే ప్రతి చోట కూడా ఆలయం మొత్తంగా దీపాలు బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ చేరంగానే బయట మొత్తం దీపాలు, లోపల అంతే ఎక్కడ చూసినా దీపాలే. ఓ పెద్ద మూకుడు పెట్టేస్తారు.
ఆ మూకుల్లో ప్రతి వాళ్ళు నూనె తెచ్చి పోస్తూ ఉంటారు. ఇంత పెద్ద వత్తి వేసేసి ఆ వత్తి ధ్వజస్తంభం దగ్గర పెడతారు. ఆ పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తన చేత్తో మామూలుగా మనమేదేం పట్టుకుపోతాం గుడికి అంటే ఓ పూలో పళ్ళో లేకపోతే కొబ్బరికాయో లేకపోతే అట్లా తీసుకెళ్తాం. కానీ అక్కడ ఆ నూనె తీసుకుని వెళ్ళి నూనె పోస్తారు తప్పనిసరిగా. అంటే మనం కూడా దేవుడికి దీపం వెలిగించినంత ఒక పుణ్యం లభిస్తుందనమాట. కాబట్టి ఆ దీపాలకి చాలా ప్రాధాన్యత అక్కడ. అందుకే ప్రతి చోట కూడా దీపాలు కూడా అమ్ముతూ ఉంటారు బయట కూడా. మనం తప్పనిసరిగా దీపాలు దేవాలయాల్లో వెలిగించుకోవడం అనేటువంటి కూడా అక్కడ నిరంతరం జరుగుతున్నటువంటి నిత్యకృత్యం. అటువంటి సందర్భంలో అక్కడ మనకి నిస్రసిల్ నిడుమార్ నాయనార్ అనేటువంటి అతను జ్ఞాన సంబంధాల వల్ల జైన మతం నుంచి పాండ్య మతానికి ఎలా మారిపోయాడో మనం చూసాం. పాండ్యదేశంలో ప్రధానమైనటువంటి మధురానగరం. ఆ మధురానగరంలో ఇతడు దేశ కీర్తి పతాక అయినటువంటి మధురానగరం అది. ఆ మధురానగరంలో మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం ఉంది. ఆ మీనాక్షి సుందరేశ్వర ఆలయంలో అంత అందమైనటువంటి ప్రదేశం అది. ఆ గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీనాక్షి తన భుజం మీద చిలక ఉంటుంది మీనాక్షికి. ఆ మీనాక్షి సుందరేశ్వర ఆలయం అద్భుతమైనటువంటి ఆలయం. అటువంటి ఆలయంలో మనకి ఇక్కడ ఇతను జైన మతస్థుడిగా ఉన్నప్పటికీ కూడా తర్వాత శైవ మతస్థుడిగా మారిపోయి మనకి ఎలా శైవ మతస్థుడిగా మారిపోయాడు, తిరుజ్ఞాన సంబంధాల వల్ల ఎలా మారిపోయాడు అనేటువంటి సంగతి కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత వాయిలార్ నాయనార్ అనేటువంటి అతని యొక్క చరిత్రని మనం చెప్పుకుందాం. వాయిలార్ అనేటువంటి ఒకానొక నాయనార్ ఒక అద్భుతమైనటువంటి శివభక్తి కలిగినటువంటి నాయనార్ ఇతను కూడా. ఇతడు మైలాపూర్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి శివుణ్ణి కొలుస్తూ ఉండేవాడు. నిరంతరం కూడా మైలాపూర్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి శివుడిని కొలుస్తూ ఉండేవాడు. పరమేశ్వరుడికి ఒక అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడిగా మెలిగాడు. ప్రతిరోజు కూడా శివుణ్ణి చక్కగా ఒక తత్వవేత్తగా, ఒక యోగిగా, శివయోగిగా అతను అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు వెలారుస్తూ అతను పూజలు చేస్తూ ఉండేవాడు. అక్కడికి పూజలు చేసి అతను ఆ వాయిలార్ నాయనారు శివునిలో అక్కడే ఐక్యమైపోయాడు. మనకి ఆ వాయిలార్ నాయనారు ఏ ప్రదేశంలో అయితే మైలాపూర్లో తన పూజలు చేశాడో, ఏ గుళ్ళో అయితే అక్కడే శివుడిలో ఐక్యమైపోయి లీనమైపోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఇంకొక నాయనార్ గురించి మనం చెప్పుకుంటాం. అసలు శివుడి గురించి చెప్పుకోవాలంటే ఒకటని లేదు. ఆ శివ విభూతి పూసుకుంటే ఎంత పుణ్యం, ఆ శివ విభూతి కూడా ఎలా తయారు చేస్తారు అనేటువంటి దానికి కూడా కొన్ని కథలు ఉన్నాయి మనకి. ఏంటి అంటే ఆ త్రిపుండ్రాక్షధారులు అంటారు. త్రిపుండ్రం కూడా ధరించడం అంటే 3 గీతలుగా శివ విభూతిని దర్శించడము, పెట్టడం అనేటటువంటిది ఎలా జరుగుతుంది ఆ విభూతి అంటే, అక్కడ మనకి ఆ విభూతి అనేటువంటిది కొండలలో పిడుగు పడినప్పుడు అక్కడ కొండలు నుసి అవుతాయి. ఆ నుసి అయితే ఆ నుసిని తీసుకొని వచ్చి ఆ గోమూత్రంతో కలిపి దాన్ని ముద్దగా చేసి ఎండబెడతారట. అట్లా విభూతి ఒకటిట. విభూతులు రకాలు ఉన్నాయి 3. ఆ తర్వాత మామూలుగా బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదని తీసుకొని వచ్చి చేస్తారు అని ఒకటి. గోమూత్రంతో గోమయంతో కూడా చేస్తారు అని. గోమయం అంటే ఎవరు తొక్కనటువంటి గోమయం ఎక్కడైనా ఉంటే అది ఎండిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ గోమూత్రంతో కలిపి ఎండపెట్టి అది విభూతి చేస్తారు అని చెప్పేసి ఒకటి. అలా రకరకాలుగా విభూతి తయారు చేసేటటువంటిది విధానాలు కూడా చాలా ఉన్నాయి. విభూతికి రుద్రాక్షకి శైవ మతస్థులకి విభూతికి రుద్రాక్షలు అని అంటే ఈ రెండంటే అమితమైనటువంటి ప్రేమ. అసలు అవి సిరి సంపదనిచ్చేది అదే. ఇప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటారు ఏంటంటే విభూతి అంటే ఊరికే మనం రాసుకొని కడిగేసుకోకూడదు. విభూతి ఎప్పుడూ కూడా కడుక్కోకూడదుట. మన శరీరానికి పూసుకోవాలి, కాస్తుంటే మన బట్టలకు పూసుకోవాలి. అంతేకాని చేయి పెట్టి నీళ్లు పెట్టి కడుక్కోకూడదుట. అది సిరి లక్ష్మీదేవిటి. అది అసలు లక్ష్మీదేవికి ఆ సంపద కలిగేటట్టు చేసింది ఎవరయ్యా అంటే ఆ విభూది అట. శివుడి విభూదే లక్ష్మీదేవికి సంపదనిచ్చిందట. అట్లాగే కుబేరుణ్ణి ధనానికి అధిపతిని చేసింది ఎవరయ్యా అంటే విభూది. ఆ శివుడిచ్చిన విభూది వల్లే అతడు సిరి సంపదలకి అధిపతుడయ్యాడు కుబేరుడు.
కాబట్టి ఇట్లా రకరకాలుగా మనకి ఒకటని కాదు, అనేక రకాలుగా ఆ త్రిపుండ్రం అనేటటువంటి దానికి అంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. అలాగే రుద్రాక్ష అనేటువంటి దానికి కూడా రుద్రాక్ష మాలాధారి అయి శివలింగ ధారణ చేసినటువంటి వాళ్ళని చూడంగానే సాక్షాత్తు శివుడే అనేటువంటి భావన మనకు కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. నిజంగా అది పెట్టుకున్నటువంటి వాళ్ళు దుర్మార్గుడైనా అప్పటికే సన్మార్గుడు మారిపోతాడు. అంటే అతని మనసులో చెడు భావన పోయి అంత మంచి భావనలు వచ్చేస్తాయి. అటువంటి ప్రభావము ఆ విభూదికి ఆ రుద్రాక్షకి ఉన్నాయని ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా. అట్లాంటి శివభక్తులు కలిగినటువంటి దేశము ఈ పాండ్య దేశము, పల్లవ దేశము, చోళ దేశము, ఇవన్నీ కూడా. అట్లాంటి చోట మునై ఎడువార్ నాయనార్ అనేటువంటి ఆయన ఉన్నట్ట. మునై ఎడుగార్ నాయనార్ అనేటువంటి ఆయన, ఈయన పేరు చెప్తే శత్రురాజులకి అరివీర భయంకరుడు, చాలా పరాక్రమవంతుడు అనమాట. అంటే ఇతని పేరు చెప్పంగానే భయపడిపోతూ ఉంటారు. వేలాల కులానికి చెందినటువంటి, వేలాల కులం అంటే సైనిక కులానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు రాజు దగ్గర రథ, గజ, తురగ, పదాతి సైన్యం ఉంటుంది. 4 దళాలు ఉంటాయిట. ఒక్కొక్క దళం ఏంటి అంటే రథ, గజ, తురగ, పదాతి. రథ అంటే రథాలు, గజాలంటే ఏనుగులు, తురగాలంటే గుర్రాలు, పదాతి దళం అంటే సైన్యం. ఆ సైన్యం కూడా ఒక దళం అనమాట. అంటే ఒక దళం, ఒక బలం అనమాట. రాజుకి 4 దళాలు ఉంటాయి. దళాధిపతి అంటారు అందుకని ఆయన్ని. కాబట్టి ఆ రాజుకి ఉన్నటువంటి దళాధిపతులు సేనా నాయకులు వేలాల కులస్తులట వాళ్ళు. కాబట్టి వేలాల కులానికి చెందినటువంటి వాడు మన ముని ఎడువార్ నాయనార్ అనేటువంటి ఆయన. అయితే అరివీర భయంకరుడు. రాజు ఏదైనా ఫలానా దేశానికి వెళ్ళి విజయం సాధించుకున్నా అంటే టక్కున వెళ్ళి విజయం సాధించుకుని వస్తాడు. అంత గొప్ప శివభక్తుడు అతను, పరాక్రమవంతుడు. రాజు ఎందు కూడా చాలా అనురక్తి కలిగినటువంటి వాడు, రాజు చెప్పినటువంటి పనిని చేసేటటువంటి. అక్కడ ఆ ఊరు కూడా ఎలాంటిది అంటే ఎంతో పరాక్రమవంతమైనటువంటి ఊరట. ప్రజలందరూ కూడా అలాగే ఉన్నవారట. దాదాపుగా అందరూ కూడా చాలా అరివీర భయంకరుడుగా, చాలా పరాక్రమవంతులుగా ఉన్నట్ట. రాజు కూడా అక్కడ ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగనీయకుండా చాలా సుభిక్షంగా వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉన్నట్ట. అక్కడ పూల తోటలు బాగా ఉన్నాయట. కావేరీ జలాలు బ్రహ్మాండంగా పారుతూ ఉన్నాయి. పంటలు సౌభాగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. నిజంగా తమిళ దేశంలో ఒకే ఒక్క నది ఉంది, కావేరీ నది. పెద్దది. చిన్నవి వేరే ఉండొచ్చు. ఆ కావేరీయే పాయలుగా మారి ఇంకో నదులుగా మారచ్చు. కానీ ప్రధానమైనటువంటి నదిగా కావేరీ ఒకటే ఉంది. అయినా కూడా కావేరీ జలం అనేటటువంటిది అక్కడి ప్రజలని సౌభాగ్యవంతుల్ని చేస్తుందట. అంటే పంటలు పండితే కదా ప్రజలు సుఖంగా ఉండేది. కాబట్టి ఆ విధంగా చేస్తుందట. ఎంత ధనవంతులో అంత గుణవంతులట అక్కడి వాళ్ళు. ఎంత ధనం ఉన్నా సరే గుణం ఉండాలిగా. ఇప్పుడు చాలా లక్షల కోట్లు ఉంటాయి. కానీ ఎవరి దానవంతులు ఇస్తారా దానం? చాలా తక్కువ. ఎంతో నిన్నక్కడ ఓ పేపర్లో చదివాను. చాలా ఒక అతను కవిట కన్నడ దేశంలో. చాలా అతనికి ఎన్నో వచ్చాయి, పురస్కారాలు వచ్చాయి. లేకపోతే వేదికల మీద కూర్చోబెట్టి ఎంతో సన్మానాలు చేశారు, ఎంతో చేశారు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే చెస్ట్ పెయిన్ వచ్చి పాపం బీదవాడు ప్రభుత్వానికి పెట్టుకున్నాడట అర్జీ. అతనికి ఏమీ ఇవ్వలేకపోయిందట ప్రభుత్వం. మరి అతని గమనించలేదా? ఇతను సంవత్సరం చూశాడట ప్రభుత్వానికి, అందరికీ కూడా పెట్టుకున్నట్ట. హోంశాఖ మంత్రి ఎవరు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా తను అర్జీ పెట్టుకున్నట్ట. నాకు ఈ విధంగా అనారోగ్యం పాలయ్యాను, నాకు తక్షణ సహాయం చెయ్యండి అని. ముఖ్యమంత్రి నిధి నుంచి సాధారణంగా ఇస్తూ ఉంటారు అనారోగ్యంగా చిన్నపిల్లలు, పసిపిల్లలకి ఏదన్నా అయితే. కానీ బీద వాళ్ళైతే వాళ్ళు కనుక తెలిపితే కనుక సాధారణంగా సహాయం చేయవచ్చు, అధికారం ఉంటుంది. కానీ అక్కడ ఎందుకో మరి వాళ్ళు గమనించలేదా తెలియదు, ఇతను పెట్టుకున్న అర్జీ వెళ్ళలేదా తెలియదు, పోతే వాళ్ళు నిర్లక్ష్యం చేశారో తెలియదు. ఆ బాధతో తను ఏం చేశాడంటే ఆ పురస్కారాలన్నీ కూడా తగిలబెట్టేశాడు. ఆఖరికి గౌరవ డాక్టరేట్ దగ్గర నుంచి కూడా బయట తగలబెట్టేశాడు. నిన్ననే ఎక్కడో పేపర్లో చదివాను నేను. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళని కాదు అక్కడ. దానగుణం అనేటువంటిది ఎవరికి ఉంటుంది అంటే వాళ్ళ మంచి మనసుకు సంబంధించింది అది. అలాగే ధనవంతుడైన వాటికి గుణవంతుడు అనుకో, అప్పుడు చాలా మంచిగా దానం చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అట్లా అక్కడి వాళ్ళంతా కూడా ధనవంతులు, గుణవంతులు కూడా. అందుకని చెప్పేసి దాన ధర్మాలు బాగా చేస్తూ ఉన్నారట. అంటే లేని వాళ్ళంటూ లేకున్నప్పటికీ
ఎక్కడో ఒక చోట ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా ధనవంతులుగా చేస్తూ అందరూ చక్కగా సహాయ సహకారాలు అందించుకుంటూ చాలా క్షేమంగా ఉండేవాళ్ళ. అక్కడ మునయ్యడువార్ అనేటువంటి ఆయన శివభక్తుడు జన్మించాడు. అతను ఎంతో శివభక్తి కలిగినటువంటి వాడు అయినాడు. ఎంతో సంపాదించినటువంటి ధనాన్నంతటినీ కూడా పేదలకు పంచిపెట్టేవాడు. ఎంతో పరాక్రమవంతుడు. అంటే ఇతడు ఎవరి మీదైతే యుద్ధం చేస్తాడో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా కొంత ధనం తెచ్చిచ్చేవాళ్ళు ఈయనకి. అదంతా కూడా ప్రజలకి వినియోగించేవాట. తన కోసం నిస్వార్థంగా ఉండేవాట. అంతే, స్వార్థం గురించి ఎప్పుడూ నా గురించి నేను ఇది చేసుకోవాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదట. నిస్వార్థంగా అతడు అన్నీ కూడా చేసేవాట. కాబట్టి అట్లాంటి ఆ ధనాన్ని సంపాదించడము, ఆ ధనాన్నంతటినీ కూడా పంచిపెట్టడము చేస్తూ అతను ఎంతో శివుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. తాను చాలా శివభక్తుడు. పరాక్రమానికి పరాక్రమం, శివభక్తి శివభక్తే. మధురలో ఎక్కడైనా అంతే, పాండ్య దేశంలో కానీ చోళ దేశంలో కానీ పరాక్రమవంతులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ కాస్త సమయం దొరికినా కూడా శివభక్తికి వినియోగించేవాళ్ళు. అప్పుడు నిరాడంబరులుగా ఉండేవాళ్ళు. ఏ ఆభరణాలు వేసుకోకర్లా, తన నిరాడంబరంగా వాళ్ళు పనిచేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు తన పరాక్రమంతో డబ్బులు సంపాదించి దాన ధర్మాలు చేసి శివభక్తులని అందరినీ కూడా పోషించి చేశాడు. కాబట్టి శివుడు అతన్ని కరుణించి శివ సాయుధ్యానికి తనను రప్పించుకున్నాడు. కాబట్టి ఇలా మనకి అనేక మంది శివభక్తులు నాయనార్లుగా మారిపోయినటువంటి విధానం మనకి ఈ నాయనార్ల చరిత్రలో కనిపిస్తుంది. అనేకమైంది శివభక్తులు, 63 నాయనార్ల కథలు కూడా స్వయంగా చూసినటువంటివి, సాక్షాత్తు జరిగినటువంటి కథలు. ఏదో మనం ఊహించి ఏ దేవతల కథలో, లేకపోతే ఎక్కడో స్వర్గంలో జరిగినవో, నరకంలో జరిగినవో, లేకపోతే ఇంకెక్కడో జరిగినవో కాదు. మన భూమి మీద, మన తమిళ దేశంలో స్వయంగా వాళ్ళు అనుభవించినటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ, లేకపోతే శివభక్తి తత్పరులైపోయి వాళ్ళ శరీరం మీద అహంకారం, అంటే నాది నేను అనేటువంటి అహంకారం లేకుండా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా అక్కడ జరిపినటువంటి ప్రదేశంగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అట్లా మనకి ఈ మునై ఎడువార్ నాయనార్, తర్వాత కళర్సింగ నాయనార్ అనేటువంటి ఆయన చాలా శివభక్తుడు. అతను కూడా విపరీతమైన శివభక్తుడు అనమాట. ఇక శివభక్తి తత్పరులు అంటేనే ఇప్పుడు ఒక స్టేజ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మధ్యస్థంగా పూజలు చేయడము, మధ్యస్థంగా ఉండదు వాళ్ళకి, చాలా ఎక్కువగా అనమాట. అంటే కొంచెం సమయం దొరికినా నిద్రపోవడానికి ఒక 4 గంటలు, మిగిలిన పనులు చేసుకోవడానికి 2 గంటలు 3 గంటలు, మిగిలిన సమయం అంతా కూడా పూజ కోసమో, లేకపోతే శివభక్తులని ఆరాధించడం కోసమో, శివభక్తులకు అన్నం పెట్టడం కోసమో, దాన ధర్మాలు చేయడం కోసమో, దేవాలయాలు నిర్మించడం కోసమో, దేవాలయాల్లో దీపాలు పెట్టడం కోసమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మామూలుగా శివభక్తి పనులందరూ కూడా. అలాగే కళర్సింగ నాయనార్ అనేటువంటి అతను కూడా ఒక గొప్ప శివభక్తుడు. అతను శివ పాదార విందామృతం తప్ప మిగిలిన ఏది కూడా అతనికి పట్టదు. అంటే శివపాదాలని ధ్యానించడమే, శివపాదాల గుళ్ళకెళ్ళి శివపాదాలను ధ్యానించడమే అతనికి తెలిసి, ఇంకా వేరే ఏమీ తెలియదు. కాబట్టి రాజ్యాభిషిక్తుడై చక్కటి పరిపాలన చేస్తూ ఉన్నట్ట. ఆ తర్వాత సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా జీవిస్తూ ఉన్నట్ట. అయితే ఒకరోజు ఏమైంది అంటే ఆయన భార్య దేవాలయాల్లోకి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్తే తిరువారూరు వెళ్ళారు. తిరువారూరులో అక్కడ స్వామిని చూద్దాము అని చెప్పేసి తిరువారూరు వెళ్ళి పట్టపురాణి సేనా సహితుడై, అంటే ఇప్పుడు రాజు వెళ్ళాడంతే కదా, అన్నీ ఉంటాయిగా వెనకాల, రథము, తర్వాత పదార్థళం, సైన్యం వెంట నుండి తిరువారూరుకి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని మంచిగా బాగా దండం పెట్టుకొని అతన్ని అలా చూసుకున్నట్టు. అయితే అక్కడ ఒక పూల మాలిక మండపం ఉందట. పూల మాలికలన్నీ కట్టి ఒక పెద్ద మండపం ఉంటే ఆ మండపంలో పూల మాలికలు పెట్టారట. ఆ పూల మాలికలు వెళ్తూ వెళ్తూ ఏం చేసిందంటే అక్కడ ఒక శిల్ప సౌందర్యం చూస్తూ రాణిగారు ఆగిపోయింది. ఎంత బాగుంది కదా ఈ శిల్ప సౌందర్యము అని చెప్పి ఆగిపోయి రాజుగారు కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వట్ల శిల్పాలన్నీ ఎంత అందంగా చెక్కారు కదా అని ఒక్కొక్కటి అలా చూస్తూ చూస్తూ వెళ్తూ ఈ పూల మండపం దగ్గరికి వెళ్ళిందట. ఆ పూల మండపం దగ్గరికి వెళ్ళేసరికి ఆ కింద ఒక పువ్వు పడిందట. పువ్వు పడితే ఆ పువ్వు ఇలా తీసుకుని ఇలా వాసన చూసిందట. అంతే,
వాసన చూసింది. అంటే దేవుడికి సమర్పించేటటువంటి పువ్వు, పూల దండలో పొరపాటున ఒక పువ్వు కింద పడినప్పటికీ అది వాసన చూడకూడదు. మనం కూడా మామూలుగా చెప్తూ ఉంటాం, దేవుడికని కోసినటువంటి పువ్వులు వాసన చూడటం కానీ, దేవుడికని చేసినటువంటి నైవేద్యాలు వాసన చూడటం కానీ చేయకూడదు. నైవేద్యంగా మనం చేసిన వెంటనే భక్తితో చేయాలి. చేసిన వెంటనే ఒక మూత వేసేసేయాలి, దాని మీద మూత పెట్టేసేయాలి. అందుకే మూత బట్ట వేసేసి తీసుకొస్తుంటారు గుళ్ళల్లో, దేవాలయాల్లో కూడా. అందుకే తెర వేసి మరి అక్కడ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అట్లా మనకేంటంటే ఒక సాంప్రదాయం. ఆ పువ్వు అనేటటువంటిది కింద పడితే ఆమె పొరపాటున ఇలా వాసన చూసిందట, అంతే. వాసన చూసేసరికి ఒక శివభక్తుడు చూశాట. విపరీతమైనటువంటి శివభక్తి కలిగినటువంటి అతను చూసి వెంటనే ఆమెను ఇట్లా పడేసేసి ఆమె ముక్కు కోసేసేట, కత్తితో పడేసి ముక్కు కోసేసేట. ఆ ముక్కు కోసేసరికి ఆమె బాగా విలవిల్లాడిపోతుందిట. అదేంటి ఈమె రావట్లేదు ఇంకా అని చెప్పేసి అప్పుడు రాజుగారు వెనక్కి తిరిగి చూస్తే ఆమె అక్కడ రక్తం రక్తం కారుతూ ఆ ముక్కు కోసేయగా అక్కడ ఉంటే గబగబా పరిగెత్తుకొని వచ్చి, ఏం చేశారు, ఏం జరిగింది, ఏం జరిగింది అని చెప్తే అప్పుడు ఎవరైతే ముక్కు కోసారో అతను ఉన్న విషయం చెప్పాట. ఇట్లా జరిగింది స్వామి, నేను పుష్పం కింద పడింది, దేవతా పుష్పం, దేవుడికి సమర్పించేటువంటి మూలమాలల్లో ఒక పుష్పం కింద పడితే అది తీసి ఇలా ఆఘ్రాణించారు రాణిగారు. కానీ దేవుడికి సమర్పించే పుష్పాన్ని ఆఘ్రాణించడం తప్పు కదా, అందుకని ముక్కు కోసేశాను అన్నట్టు. ఫస్ట్ ఏమో చాలా ఆగ్రహోదగ్రుడై చూశాడు రాజుగారు ఆ భక్తుడిని. నేనే చేశాను అన్నాడు ఆ పని. వాళ్ళేమీ అబద్ధం ఆడరు, అసత్యం ఆడరు. వల్ల ఎవరు చేశారు ఈ పని అంటే నేనే చేశాను అన్నాడు. ఎందుకు చేసావని అడిగాడు. అడిగితే అప్పుడు ఇదంతా చెప్పాడనమాట. ఆఘ్రాణించింది ఆమె, దేవుడికి సమర్పించే పుష్పాన్ని ఆఘ్రాణించకూడదు కదా, కాబట్టి ఆఘ్రాణించింది కాబట్టి వెంటనే అతనికి కోయడం అనేటటువంటిది జరిగింది. అంటే శభాష్, మంచి పని చేశావు. అసలు ఆమె ఏ చేత్తో ఆఘ్రాణించింది ఆ చేతినే కత్తితో నరకాలి, ఇంకా దాన్ని ఎందుకు వదిలేసావు అన్నట్టు ఆయన. అంటే ఈయనను మించిన భక్తుడు ఆయన, ఇంకా శివభక్తుడు కాబట్టి తన భార్య అయినప్పటికీ, పట్టపు మహిషి అయినప్పటికీ కూడా ఆమె యొక్క చేతిని ఏమాత్రం సంశయించకుండా కత్తి తీసి చేతిని నరికేసేట ఆయన రాజుగారు. అది కళర్సింగ నాయనార్. అతడు నిజంగా అతను చేసినటువంటి పనికి శివుడు అసలు ఇంత భక్త్యా అంటే భార్య అని లేదు, చూడలేదు, అదని చూడలేదు, ఒక స్త్రీ అని చూడలేదు, ఒక భార్య అని చూడలేదు. వెంటనే ఆ చేతిని నరికేశాడు. ఏ చెయ్యితో అది వాసన చూసిందో ముక్కునే కాదు చేతిని కూడా నరకాలి, ఎందుకు నరకలేదన్నాడు అని వెంటనే చెయ్యిని నరికేశాడు. ఆ చేతిని నరకడం చూసి శివుడు చాలా ఆ భక్తి భావానికి ఆనందపడిపోయాడు. ఇక్కడ ఇవి బాధపడాలి అని కాదు, అక్కడ ఆయన యొక్క భక్తి భావానికి ఆశ్చర్యపడిపోయి పొంగిపోయి శివుడు అతన్ని తన దగ్గరికి రప్పించుకున్నాడట కైలాసానికి. అతను ఒక నాయనారుగా స్థిరపడిపోయాడు భూలోకంలో. కాబట్టి ఇట్లా మనకి నాయనార్ల చరిత్రలు ఒక అద్భుతమైనటువంటి చరిత్రలుగా మనకు తెలుస్తాయి. కొన్ని సంఘటనలు మనకు బాధాకరం అనిపిస్తుంది, అదేంటి పడేసి కత్తితో కుట్టడం ఏంటి, ఎంత భక్తుడైతే మాత్రం మానవత్వం లేకుండా. అక్కడ మానవత్వమా కాదా అని కాదు, అక్కడ శివభక్తి తత్పరత అనేటువంటిదే ప్రధానం వాళ్ళ, అంతే కదా. కాబట్టి ఆ విధంగా నడుస్తూ ఈ శివభక్తి తత్పరులైపోయినటువంటి నాయనార్లందరూ కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారన్నమాట. ఇది మనకి నాయనార్ల చరిత్రలో ఈయనొక నాయనారు, మనకి కళర్సింగ నాయనార్ అనేటువంటి ఒక నాయనారి యొక్క చరిత్ర. సరే, ఈ విధంగా మనం 63 నాయనార్ల యొక్క చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం. దాదాపు ఒక 45 మంది అయిపోయారు, 50 వరకు వస్తున్నాం. 63 మంది, ఇంకో 13 మంది 15 మంది వరకు నాయనార్లు చరిత్రలు ఉన్నాయి. ఈ భాగం ఇంతటితో సమాప్తం. స్వస్తి.